నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. తెలంగాణలో హోమియోపతికి సంబంధించి ఎవరు బెస్ట్ డాక్టర్ అని అంటే మొట్టమొదటగా ఎక్కువగా వినిపిస్తున్న పేరని చెప్పుకోవచ్చు. 35 సంవత్సరాలకి పైగా అనుభవం కలిగిన డాక్టర్ దండెపు బసవానందం గారు. తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్ర విజిట్స్‌తో కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ట్రీట్ చేస్తూ ఎంతో సక్సెస్‌ఫుల్ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎంతో మంది బాధపడుతున్న వ్యాధుల్ని అంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధుల్ని కూడా ఆయన నయం చేస్తూ నిజంగా ఒక సక్సెస్‌ఫుల్ హోమియోపతి డాక్టర్ అనిపించుకుంటున్నారు. సో, ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మనకున్న డౌట్స్ ఆయనతోని ఒకసారి మాట్లాడి క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఈ రోజైతే నేను నా మైండ్‌లో ఉన్న డౌట్స్ అన్నీ మీ ముందు పెట్టేద్దామని డిసైడ్ అయిపోయా. ఓకే. అడగండి. మెయిన్‌గా నాకున్న డౌట్, ఈ జనరేషన్‌లో కొంతమంది ఈ లైఫ్ స్టైల్ వల్ల అంటే ఇంతకు ముందంటే ఒకప్పుడు ఈ జంక్ ఫుడ్స్ గానీ, బయట స్ట్రీట్ ఫుడ్స్ గానీ ఇవి ఏవి లేవు. ఏదైనా ఆకలైతే ఇంట్లో అమ్మ దగ్గరికెళ్ళడం, అమ్మ ఇంట్లో ఫ్రెష్‌గా చేయడం, తినడం, రావడం ఇంతే ఉండేది. దానివల్ల హెల్త్ కూడా కంట్రోల్‌లో ఉండేది. చిన్న పిల్లలకైనా ఎవ్వరికైనా సరే. కానీ ఈ రోజులలో పిల్లలకి కూడా ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. పేరెంట్స్ కూడా వర్కింగ్ అయిపోవడం వల్ల టైం సేవ్ అవుతుందని బద్ధకంతోని వాటెవర్ ద రీజన్ వాళ్ళకి టైం ఉండో లేకో పిల్లలకి ఏదైనా ఆకలేస్తుందని పిజ్జా ఆర్డర్ పెట్టేస్తా అనడం, పాస్తా చేసిస్తా అనడం, పాస్తా ఆర్డర్ పెట్టేస్తా అనడం, మెయిన్‌గా చేసిస్తా అనే టైం కూడా ఉండదు. సో, బయట అవి ఏ ఆయిల్స్ తోని చేస్తారో, ఏం చేస్తారో ఏమీ తెలీదు. సో, ఈ లైఫ్ స్టైల్ వల్ల, ఈ జనరేషన్ లైఫ్ స్టైల్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని హెల్త్ ఇష్యూస్ మెయిన్ గా కొని తెచ్చుకుంటున్నారు. అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, చిన్నప్పటి నుంచి ఎలా నేర్పిస్తే మంచిదని మీరు చెప్తారు? ముఖ్యంగా మేము కూడా మీరు అన్నట్టుగా మేము చిన్నగా ఉన్నప్పుడు ఉమ్, అంటే ఒక 45, 50 ఇయర్స్ బ్యాక్ వంట నూనెలు ఉండేది రెండే రకాలు, పల్లి నూనె, పల్లి నూనె, కుసుమ నూనె. అవును, మిగతా నూనె లేకుండే. ఇప్పుడు అవును. నువ్వు షాప్లోకి పో, వంట నూనె కోసం పోతే ఒక 10 రకాలు 10 20 రకాలు రకాలుగా పెడతాడు. అనిపిస్తాయి. అవన్నీ కెమికల్ నూనెలు. అతను ఆ డబ్బాలో పోసేటప్పుడు స్మెల్ కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఆ పల్లి వాసన స్మెల్ వస్తలేదు. అంటే అందులో 75% కెమికల్లే, 25% మాత్రమే పల్లి నూనె. కాబట్టి ఇట్లాంటి అడల్ట్రేషన్, ప్రతి దాంట్లో అడల్ట్రేషన్, కల్తీ. అవును. కాబట్టి అప్పుడు పోయినప్పుడు మేము చూస్తే కందిపప్పు లాగా కనిపిస్తుంది. అది కాదు, డూప్లికేట్. ఒరిజినల్ కందిపప్పు వాసన అలాగ ఉంటుంది, అది అసలు వాసనే ఉండదు. అందులో మిక్స్ చేసినట్టే కథ, మనం ఇక మనకు పెరాలసిస్ వస్తుంది. అలాంటి పప్పులు తింటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇప్పుడు మీరు ఎవరికైనా హోమియోపతి మెడిసిన్ ట్రీట్మెంట్ ఇచ్చారు అనుకుందాం. వాళ్ళు మెడిసిన్ వాడుకుంటూ ఇట్లా జంక్ ఫుడ్స్ తినడము, ఎక్సర్సైజెస్ లేకుండా ఏది పడితే అది ఆయిల్ ఫుడ్స్ తినేయడము, ఓవర్ ఫ్యాట్ ఐటమ్స్ తినడము, ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉంటే అదేమైనా రియాక్షన్ ఇస్తుంది? అవుతుంది డెఫినెట్ గా. బాడీకి కావాల్సిన ప్యూరిఫై ఫుడ్ తినకుండా ఇంప్యూరిటీ ఫుడ్ తిన్నప్పుడు మన బాడీని నడిపించేటువంటి గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఇండోక్రైన్స్ అంటారు వాటి. ఇప్పుడు ఈ అమ్మాయిలకు, యంగ్ పిల్లలకు, అమ్మాయిలకి ఏమొస్తుంది ఎక్కువ? పీసీఓడి, థైరాయిడ్. వెనకటికి మేము వినలేము, అసలు చిన్నప్పుడు మేము వినలేము థైరాయిడ్, పీసీఓడి అనే మాటనే వినలేము. ఇది మనం తీసుకునే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, అడల్ట్రేషన్, కల్తీ ఆహార వల్ల ఇండోక్రైన్స్ అంటే థైరాయిడ్ ఇక్కడనే ఉంటది, గ్లాండ్, ఈ గొంతుకు బటర్ఫ్లై ఆకారంలో ఇక్కడ ఉంటది థైరాయిడ్ గ్లాండ్. అది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్, కెమికల్ ఫుడ్ తినంగానే. తర్వాత ఇంటర్నల్ స్టమక్, లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ దెబ్బతింటాయి. కల్తీ లేకుండా మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతం. అందుకే వెనకటి మనుషులు 100 సంవత్సరాలు బతికిరు. ఇప్పుడు 35, 40 ఏళ్ళు రాగానే కథ వీక్ అయిపోతున్నారు. 50, 60 భక్తులు గొప్ప, 30 ఏళ్ళ యంగ్ పిల్లగానికి ఫంక్షన్స్ జరిగిపోయి వీక్ అయిపోతున్నాడు. అంటే ఇప్పుడు మీ దగ్గర కూడా ఈ పీసీఓస్ కి, థైరాయిడ్ కి నయం చేసిన పర్మనెంట్ కేసెస్ ఏమైనా? పర్మనెంట్ చాలా మందిని తక్కువ చేస్తున్నాం కదా. పీసీఓడికి ఓవరీస్లో ఇన్ఫ్లమేషన్ వల్ల అది ఫంక్షన్ కరెక్ట్ ఉండదు. హార్మోన్, ఇప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓవరీస్ నుంచి. ఓవరీస్లో ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే అది ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోతే ఫిమేల్ లక్షణాలు ఉండవు, మెల్ లక్షణాలు వస్తాయి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డామినేట్ అవుతుంది. సంతానం కూడా కాదు, ఎగ్ రిలీజ్ కాదు. సింపుల్గా 3 నెలలు 6 నెలల ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ మీద మేము అందిస్తే ఇక్కడ సర్విక్స్ నుంచి ఓవరీ వరకు మొత్తం ఆరోగ్యవంతం అయిపోతుంది. యూట్రస్ ఆటోమేటిక్గా ఎగ్ రిలీజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ పాజిటివ్. అట్లాంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇలా. హోమియోపతి అంటేనే మిరాకిల్స్. ఆ మిరాకిల్స్ వైద్యం కనిపెట్టి మాయ అంటారు, అద్భుతాలు అంటారు. ఇట్లా అరే ఇంత అద్భుతం అంటారు. మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు ఇంకొకటి మైండ్ లోకి వచ్చింది. ఈ జనరేషన్ లో మెయిన్ గా ఇవన్నీ ఓకే, వన్ సైడ్ పెడదాము, ఇంకొకటి అపియరెన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ వాట్సాప్ స్టేటస్లు ఎప్పుడైతే వచ్చినాయో అపియరెన్స్ కి ఫస్ట్ ప్రియారిటీ. స్కిన్ మంచిగా లేకున్నా, హెయిర్ మంచిగా లేకున్నా, మన అపియరెన్స్ కి ఏ లోటు ఉన్నా, ఇప్పుడు డార్క్ సర్కిల్స్ కావచ్చు, స్కిన్ కి ఏదన్నా కొంచెం అటు ఇటు పిగ్మెంటేషన్ వచ్చినా, ఏదన్నా అయినా కావచ్చు, ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం. అంటే ట్రీట్మెంట్స్ కి లక్షలు లక్షలు పెట్టేస్తున్నాం.
అవును. సో మరి తక్కువ ఖర్చులో స్కిన్ కూడా హెయిర్ కూడా బాగుండాలంటే మంచిగా హెయిర్ ఉన్నాయా? ఫాల్ అయిపోయి ఒక అమ్మాయి ఉమ్, నెత్తికి బట్ట కట్టుకొని వచ్చింది ఏడ్చుకుంటా. 5 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ ఎక్కడెక్కడో అన్మ్యారీడ్, ఉమ్, యుక్త వయసుకు వచ్చింది 18 ఏళ్ళు. బోడగుండు ఎంటికలు లేకుండా ఎవరైనా చేసుకుంటారా? చేసుకోరు. కాబట్టి తిరిగి తిరిగి అలసిపోయి నా దగ్గరికి వచ్చి నేను చెప్పిన ఒక 6 నెలలు సంవత్సరం రెగ్యులర్గా మందులు వాడుకో అని చెప్పిన. చిక్కగా వచ్చినాయి ఆఫ్టర్ 9 మంత్స్ తర్వాత. ఆ వీడియోస్ మన యూట్యూబ్లో ఉన్నాయి. ఈ రోజులలో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఫుడ్ ఒక సైడ్ అయితే మెయిన్ గా స్లీప్, కొందరికి నైట్ షిఫ్ట్స్ వేస్తారు అట్లా కావచ్చు, లేకపోతే చాలా మంది కూడా ఈ 12కి 1 దాకా పడుకోరు. ఈ గేమ్స్ ఆడడము, నైట్ వెబ్ సిరీస్ చూడడము, దీనివల్ల ఒకప్పుడు అంటే 7ంటికి తిని పడుకునే వాళ్ళు, ఇప్పుడు కంప్లీట్ గా మొత్తం మారిపోయింది, తెల్లవారుజామున పడుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, ఉమ్, సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ మొత్తం ముంగడ పెట్టుకొని ఆ రీల్స్ చూడడం వల్ల ఫోకస్ పడుతూ ఉమ్. ఇది ఆప్టిక్ ఏదైతే ఉందో లెన్స్ మీద నుంచి రెటీనా మీద పడుతుంది. కళ్ళకి డ్యామేజ్ కళ్ళకు డ్యామేజ్ అవుతుంది. దాంతోపాటు ఆప్టిక్ నర్వ్ కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానివల్ల నీ స్లీప్నెస్నెస్ వచ్చి స్లీప్ ప్రాబ్లమ్స్ రాదు, స్లీప్ రాదు. అదే కంప్లీట్ గా స్లీప్ ప్రాబ్లమ్స్ అప్పుడు వస్తాయి. వెనకటికి ఇవి లేకుండా కదా, అవును. 7-8 గంటలకు నైట్ డిన్నర్ చేస్తూ కదా 9 గంటల వరకు ఒక కూరకు అయిపోతుండే, 9-10 గంటల వరకు ఒక నిద్ర అయిపోతుండే. అవును. మరి ఇప్పుడు 1 గంట 1-2 అయినా కానీ నిద్ర పోతలేరు. కారణం ఈ సెల్ ఫోన్ల వల్ల మన బాడీకి మైండ్కు రేడియేషన్ అయ్యి ఈ యొక్క స్లీప్ డిస్టర్బెన్స్ ఇప్పటి వరకు మీ దగ్గర ఇట్లా స్లీప్ ప్రాబ్లం వల్ల ఎవరైనా చాలా మంది ప్రతిరోజు ఒకరో ఇద్దరో వస్తూనే ఉంటారు. మా పిల్లవాడు నిద్రపోడు సార్, సెల్ ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు సార్, రాత్రి 2 అయినా 3 అయినా మేము పండుకొని లేచినా మళ్ళీ సెల్ ఫోన్ ముంగంటనే ఉంటుంది. సెల్ ఫోన్ పెట్టినా దూరం పెట్టండి, మందులు వాడండి అని చెప్పిన, సార్ నేను సెల్ పక్కకు పెట్టాను నిద్ర వస్తలేదు సార్ అంటాడు. అది అలవాటు అయిపోతుంది టైం. కాబట్టి మళ్ళీ మైండ్ మార్చాలంటే మన సింగిల్ డోస్ వేస్తే మళ్ళీ మైండ్లో నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ అయిపోతుంది. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది ఇప్పుడున్న పిల్లలకి చిన్న వయసులోనే వచ్చేస్తుంది తొందరగా. ఇక వన్స్ డయాబెటిక్ స్టేజ్ వచ్చింది అంటే జీవితాంతం మందులు వాడాలి అనేది అయితే ఒక నానుడు ఉంది. ఇక జీవితాంతం నువ్వు వాడాల్సిందే, లేకపోతే అంతే అని అందరికీ తెలిసిన విషయం ఇది. ఇట్లా పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు పర్మనెంట్ ఉందని ప్రతి దానికి ఉన్నదని చెప్తున్నాను. ఇప్పుడు ప్యాంక్రియాస్ అనేది చిన్న పిల్లల్లో కూడా నా దగ్గర రోజు పిల్లల్ని ఎత్తుకొని వస్తారు. 5 ఏళ్ళ పిల్లవానికి షుగరే, 10 ఏళ్ళ పిల్లవానికి షుగరే. వాళ్ళు టెస్ట్ చేసుకుంటే భయపడుతుంటారు పేరెంట్స్. నిద్రపోరు వాళ్ళు, పిల్లగాడు నిద్రపోరు. టైంకి మందులు వేసుకుంటా పెరుగుతుంది అని చెప్పి. అది ఎందుకు కారణం? ప్యాంక్రియాస్. ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ కానీ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉన్నది మనకు లివర్ కింద. అది మేము డయాబెటిక్ డైరెక్ట్ షుగర్ తగ్గించే మందు మేము ఇయ్యము. కాబట్టి మేము ఇచ్చే ట్రీట్మెంట్ డైరెక్ట్ ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేటట్టు ప్యాంక్రియాస్ అనే గ్రంథికి ట్రీట్మెంట్ చేసినాం. ఎంతోమంది అద్భుతం సార్ అన్నారు, 1 మంత్ వాడే అద్భుతం అన్నారు, తగ్గిపోయింది, మొత్తమే తగ్గిపోయి ఇప్పటిదాకా లేదు. మరి హోమియోపతిలో ఇది కూడా అంటే లైఫ్ లాంగ్ వాడాలంటారా? ఒక పీరియడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందా? హోమియోపతి శాశ్వత పరిష్కారం అనడానికి కారణం లైఫ్ లాంగ్ కాదు, 3 నెలల 6 నెలల సంవత్సరం 2 ఇయర్స్ వాళ్ళ వ్యాధి బట్టి వాళ్ళ యొక్క సివియారిటీ బట్టి శాశ్వతంగా తగ్గిపోయింది. మళ్ళీ రాదు ఇక ఎందుకు వస్తుంది? ప్యాంక్రియాస్ ఒకటి యాక్టివ్ అయిపోయి ఆ బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తే అయిపోయాయి. ఓకే. సో ఈ హోమియోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు దేనికి సంబంధించి అయినా సరే తీసుకున్న వాళ్ళు ఏవైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఏం ప్రికాషన్ అవసరం లేదు. చిన్నగా పిల్స్ ఉంటాయి, అవి మింగేటి కావు, నాలుక మీద చప్పరిస్తే అయిపోయాయి. ఓకే. నాలుకకు కొన్ని లక్షల నర్వ్స్ సప్లై ఉన్నాయి. నాలుకకు ఉన్నంత నర్వ్ సప్లై ఎక్కడ లేదు. అంటే నాలుక నుంచి బ్రెయిన్కు ఎంత ఫాస్ట్గా పోతుంది అనేది అప్పుడు యానిమల్ గారు గుర్తుపట్టి ఇది కరెక్ట్, మనం మందు నాలుక ద్వారా ప్రయోగం చేయాలని చెప్పి ఆయన తెలుసుకొని ఈ వైద్యం కనిపెట్టింది. నాలుక ద్వారా పోవాలంటే ఆ వస్తువు అయాన్ రూపంలో ఉండాలి, మైక్రో లెవెల్ ఉండాలి. అయాన్ రూపం నాలుక మీద పడంగానే నర్వస్ సిస్టమ్ మీద మందు ప్రయోగం చేసేది హోమియోపతి. బ్లడ్ వెజిల్స్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద పనిచేసేది అలోపతి. ఇతర వైద్యాలు నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం చేసేది ఓన్లీ ఒక హోమియోపతి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నేను ఇన్ని రోజులు మామూలుగా ఈ డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్ కి వీటికి సంబంధించి హోమియోపతి వర్క్ చేస్తుంది అనుకున్నా. ఈరోజు మంచి న్యూస్ చెప్పారు. ఈ జనరేషన్ స్కిన్ కైనా హెయిర్ ప్రాబ్లమ్స్ కైనా దీనికి కూడా హోమియోపతి టెన్షన్ లేకుండా హ్యాపీగా తక్కువ బడ్జెట్ లో హ్యాపీగా వాడుకోవచ్చు న్యాచురల్ మెడిసిన్ అని నాకు ఈ రోజే తెలిసింది. సో నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా, డాక్టర్ గారి అపాయింట్మెంట్ మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఆయన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఆ నంబర్ కి కాంటాక్ట్ చేసి మీరైతే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్తే. ఈశ్వరప్ప హోమియో క్లినిక్. హోమియోపతి ట్రీట్మెంట్ లో 35 సంవత్సరాల గొప్ప అనుభవం ఉన్న డాక్టర్ దండెపు బస్వానందం గారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్స్ 9440930317, 98491333769.